సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో సిఎస్ఆర్ నిధుల ద్వారా ఏర్పాటు చేసిన డిజిటల్ ఎక్స్రే మిషన్ను మెదక్ పార్లమెంట్ సభ్యులు రఘునందనరావు ప్రారంభించారు. ఎన్టీపీసీ వారి సౌజన్యంతో 35 లక్షల రూపాయల సిఎస్ఆర్ నిధులతో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎంపీ రఘునందనరావు మాట్లాడుతూ ఆసుపత్రికి ఇచ్చినటువంటి పరికరాలను సద్వినియోగం చేసి రోగులకు ఉత్తమమైన సేవలు అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ పాండు, జిల్లా వైద్యాధికారి వసంతరావు, ఆసుపత్రి సూపరింటెండెంట్ మురళీకృష్ణ, ఆర్ఎంఓలు ఆంజనేయులు, రవికుమార్ మరియు ఇతర వైద్యులు, అధికారులు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అయిపోయిందా? ల్యాప్టాప్ మీడియా మిత్రులు వస్తారా? చెక్ చేస్తా. సంగారెడ్డి జిల్లాని దేశంలోనే మొట్టమొదటిసారిగా టీవీ లేనటువంటి జిల్లాగా మార్చాలని అధికారులకు కూడా ఈ సందర్భంగా సవినయంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. Can somebody explain it? సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో భారత ప్రభుత్వం తీసుకున్నటువంటి ఒక నిర్ణయం, జాతీయ క్షయ నిర్మూలన కార్యక్రమంలో భాగంగా టీబీ ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా గౌరవ ఆరోగ్య శాఖ మంత్రి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆదేశాల మేరకు దేశంలో టీబీని ఎవరికీ లేకుండా చేయడం కోసం టీబీ ముక్త్ భారత్ అనే కార్యక్రమంలో భాగంగా గతంలో ఇక్కడ డిఎంహెచ్ఓగా ఉన్నప్పుడు నేను దిశ కార్యక్రమానికి వచ్చినప్పుడు అప్పటి సంగారెడ్డి డిఎంహెచ్ఓ గారు ఒక అడ్వాన్స్డ్ టెక్నాలజీతో ఉపయోగపడేటువంటి టీబీ నిర్మూలన కోసం ఒక ఇన్స్ట్రుమెంట్ను మాకు ఇప్పించమని అడగడం జరిగింది. నేను సిబి నాట్ మిషన్ ఇప్పించమని అప్పుడు ఉన్నటువంటి డిఎంహెచ్ఓ గారు విజ్ఞప్తి చేయడం జరిగింది. దాన్ని కన్సిడరేషన్లోకి తీసుకొని ప్రజలు బాగుండాలని, ఈ ప్రాంతంలో తమ సంస్థ వల్ల కొంత లాభాలు గడిస్తున్నాం అనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో నేను నా దరఖాస్తుని ఎన్టీపీసీకి ఫార్వర్డ్ చేసినప్పుడు పెద్దలు పానిగ్రాహి గారు, ఎన్టీపీసీ యాజమాన్యం ముందుకొచ్చి ఇటీవలనే ఒక 10 days బ్యాక్ దుబ్బాక ప్రభుత్వ ఆసుపత్రికి దాదాపు 25 లక్షల రూపాయలు విలువ చేసేటువంటి లాప్రోస్కోపిక్ సర్జరీ చేసేటువంటి ఇన్స్ట్రుమెంట్స్ అన్నింటినీ కూడా దుబ్బాక ప్రభుత్వ ఆసుపత్రికి ఇచ్చిండ్రు ఎన్టీపీసీ యాజమాన్యం వారు. అదే రీతిలో ఈరోజు ఎన్టీపీసీ యాజమాన్యం పెద్దలు కూడా నాతో కలిసి ఈ కార్యక్రమంలో ఈ సిబి నాట్ మిషన్ ని సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి ఇచ్చేటువంటి కార్యక్రమంలో నాతో పాటు కలిసి పాల్గొంటున్నటువంటి ఎన్టీపీసీ యాజమాన్యం పెద్దలకి, సో ఇట్ ఈస్ లైక్ ఏ మొబైల్ ఎక్స్రే. ఇంతకుముందు టీబీ పరీక్ష చేయాలంటే మనిషి దవాఖానకు వస్తేనే టీబీ ఉందా లేదా అనేది నిర్ధారించడానికి అవకాశం ఉంటుండే. కానీ ఇప్పుడు వీరు ల్యాప్టాప్ బ్యాగ్ లాంటి ఒక బ్యాగ్ని తీసుకొని గ్రామీణ ప్రాంతాల్లోకి వెళ్ళి ప్రజలకి ఎక్కడికక్కడే వారున్న చోటుకే వెళ్ళి టీబీ పరీక్షలు చేసి టీబీ ఉన్నటువంటి వ్యక్తుల్ని ఐడెంటిఫై చేసి అది ఇతరులకు వ్యాప్తి చెందకుండా ఎక్కడికక్కడ టీబీ ముక్త భారత్ అనేటువంటి నరేంద్ర మోడీ గారి కలను గౌరవనీయులు నడ్డా గారి ఆరోగ్య శాఖ మంత్రి గారి ఆదేశాల మేరకు ఈ రోజు మెదక్ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ పరిధిలోని సంగారెడ్డి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో సిబి నాట్ అనేటువంటి ఒక మొబైల్ ఎక్స్రే మిషన్ ఇస్తున్నందుకు మరొకసారి ఎన్టీపీసీ యాజమాన్యానికి నేను ఈ సందర్భంగా శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తూ సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ గారికి, డిఎంహెచ్ఓ గారికి నా విజ్ఞప్తి, ఆసుపత్రికి సంబంధించి పూర్తి స్థాయిలో విద్యా వైద్యం విషయంలో మెదక్ పార్లమెంట్ సభ్యుడిగా నాకున్నటువంటి పరిచయాలని సిఎస్ఆర్ డబ్బులన్నింటినీ కూడా తీసుకొని వచ్చి విద్యా వైద్యం విషయం లోపల గ్రామీణ ప్రాంతాల లోపల ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు నేను ఈ సందర్భంగా కృషి చేస్తూ వస్తా ఉన్నాను. ఈ రోజు ఐసీఎంఆర్ అనేటువంటి ఒక సంస్థ నిర్వహించినటువంటి ఒక సర్వేని కొన్ని దినపత్రికలలో చూసినప్పుడు బాధ కలిగింది. ప్రతి 8 మంది పురుషులలో ఒకరు క్యాన్సర్ బాధిన పడుతున్నారని, ప్రతి 6 మహిళలలో ఒక మహిళకు బ్రెస్ట్ క్యాన్సర్ లేదా సర్వైకల్ క్యాన్సర్ లాంటి వ్యాధులు వస్తున్నాయని తెలిసినప్పుడు బాధపడి ఇంకొక స్వచ్ఛంద సంస్థని, ఇంకొక సిఎస్ఆర్ ని విజ్ఞప్తి చేసినప్పుడు త్వరలోనే మెదక్ జిల్లాలో మొబైల్ క్యాన్సర్ సెంటర్ ని
ఒక బస్సుని త్వరలోనే లాంచ్ చేయబోతా ఉన్నాం. దాని ద్వారా ప్రతి మండల కేంద్రానికి ఆ బస్సును తీసుకెళ్లి ఎక్కడికక్కడ ఆడబిడ్డలకి, అక్కా చెల్లెలకి, మాతృమూర్తులందరికీ కూడా బ్రెస్ట్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్ కి సంబంధించినటువంటి కార్యక్రమాన్ని వచ్చే వారమే మెదక్ పార్లమెంట్ సభ్యుడిగా ఒక స్వచ్ఛంద సంస్థ సహకారంతో ఒక కంపెనీ యొక్క CSR నిధులతో ప్రారంభించబోతా ఉన్నాం. ఈ రకంగా నేను మెదక్ పార్లమెంట్ సభ్యుడిగా గెలిచిన నాటి నుంచి 7 నియోజకవర్గాలకి అంబులెన్స్లు ఇవ్వడంతో పాటు మొన్న దుబ్బాక ప్రభుత్వ ఆసుపత్రికి, ఈ రోజు సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి త్వరలోనే వచ్చే వారం నుంచే జిల్లాలో ఉన్నటువంటి అన్ని మండల కేంద్రాలకి ఒక మొబైల్ క్యాన్సర్ సెంటర్ ని లాంచ్ చేసి, అంటే ఒక బస్సుని కంప్లీట్ గా 1,70,00,000 రూపాయలతోటి ఒక బస్సుని తీసుకొని దాన్ని కంప్లీట్ గా లోపల ఆసుపత్రిని తయారు చేసి ఆడపిల్లల సర్వైకల్, బ్రెస్ట్ క్యాన్సర్ టెస్టులు నిర్వహించడానికి కావాల్సినటువంటి అన్ని ఎక్విప్మెంట్స్ ని NTPC లాంటి ఇంకొక సంస్థ యొక్క సహకారంతో చేయబోతా ఉన్నాం. కాబట్టి ఈ జిల్లాలో ఒకప్పుడు వెనుకబడ్డది అని చెప్పినటువంటి మెదక్ జిల్లాలో వైద్య అవసరాల కోసం, వైద్య పరీక్షల కోసం, పెరుగుతున్నటువంటి కొత్త కొత్త రోగాలను నియంత్రించడం కోసం కంపెనీల సహకారంతో CSR నిధులతో మెదక్ పార్లమెంటు పరిధిలో పేద ప్రజలందరికీ ఉచితంగా వైద్య సేవలు అందించే దిశగా అడుగులు ఉంటాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, CSR కింద నిధులు ఇస్తూ వైద్యం సహకారానికి కృషి చేస్తున్నటువంటి NTPC యాజమాన్యానికి, BDL సంస్థ యాజమాన్యానికి, హెటిరో డ్రగ్ సంస్థ యాజమాన్యానికి, న్యూల్యాండ్ సంస్థ యాజమాన్యానికి ఈ రకంగా ఆరోగ్య విషయంలో నాకు సహకరిస్తూ CSR నిధులు ఇస్తూ ప్రభుత్వ వైద్య కళాశాలల్ని, ప్రభుత్వ ఆసుపత్రుల్ని మరింత స్ట్రెంథన్ చేయడానికి సహకరిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి శిరస్సు వంచి నమస్సుమాంజలి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను.